స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ టీడీపీలను మట్టి కరిపించాలని అన్నారామె. రోజుకు సుమారు 300 కిలోమీటర్లు పర్యటించారు. సుడిగాలి పర్యటనతో ఆమె కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపారు. ఈ నెల 14న పార్టీ రాయలసీమ విస్తృత సమావేశంలో తిరుపతిలో, 16న ఉత్తరాంధ్ర ప్రాంతీయ సభ విజయనగరంలో, 22న విజయవాడలో కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల సమావేశం, 24న గుంటూరు ప్రకాశం జిల్లాల సదస్సు చిలకలూరిపేటలో నిర్వహించారు. ఒక్క తూర్పు గోదావరి మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె నిర్వహించిన విస్తృత సమావేశాలతో అధికార కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. వైఎస్ విజయమ్మ జైత్ర యాత్రపైనే ఇవాల్టి కరెంట్ అఫైర్స్. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గానే నిలబడాలి, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గానే గెలవాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలంగాణ పర్యటన ఆరంభమే అదిరిపోయింది. మెదక్ జిల్లాలో ఆమె ప్రారంభ సమావేశానికి అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా విజయమ్మ తన మొదటి పర్యటనను మెదక్ జిల్లా నుంచి ప్రారంభించారు. పటాన్ చెరువు మీదుగా మొత్తంగి గ్రామం మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన విజయమ్మకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా ఘనస్వాగతం పలికారు. జోగిపేటలో 10 నియోజకవర్గాల కార్యకర్తలు, నేతల సమావేశంలో మాట్లాడిన విజయమ్మ తెలంగాణపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన తెలంగాణ అంటే మరి ఎంతో తెలంగాణ వాదాన్ని ఎంతో గౌరవించే వాళ్ళు ఆయన. ఈరోజు జగన్ బాబు కూడా గౌరవిస్తా ఉన్నారు. ఆయన చెప్పింది కూడా ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా, ప్రజలకు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఒక తండ్రిలాగా డివిజన్ చేయాలని చెప్పి జగన్ బాబు కూడా కోరుకుంటా ఉన్నాడు చేయాల్సి వస్తే. 2 ఏళ్లుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా అధికార పార్టీ తాత్సారం చేస్తోందన్నారు. గ్రామంలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయని, ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. సకాలంలో ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయన్నారు. ఈరోజు కరెంటు కోతల వల్ల అయితేనేమి, కరెంటు బిల్లు మోతల వల్ల అయితేనేమి పంచాయతీలు చతికిల పడ్డాయి. ఇవాళ మరి స్పెషల్ ఆఫీసర్స్ అయితే మరి ప్రజల మీద పన్నులు వేసి భారం వేసి వరదలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది ఇవాళ చూస్తే. మరి అంతేకాకుండా అధికార పక్షం నాయకులకు జేబులు నింపడం కోసం గ్రామ సభల ఆమోదం లేకుండా మరి ఈరోజు నామినేషన్ మీద పనులు ఇచ్చి ఈరోజు పంచాయతీ ఆలయాలు మరి ఈరోజు అశాంతి నిలయాలుగా కూడా ఉంటా ఉన్నాయి ఇవాళ చూస్తూ ఉంటే. మెదక్ జిల్లా వాసులకు సాగునీరు అందించడం కోసం వైఎస్ఆర్ హయాంలో సింగూరు ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. కిరణ్ సర్కారు ఈ పనులను అర్ధాంతరంగా నిలిపేసింది. దీంతో 1000 ఎకరాల్లో పంటలు నష్టపోతున్నామంటూ మెదక్ జిల్లా రైతులు విజయమ్మకు చెప్పారు. వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు విజయమ్మ శిథిలావస్థకు చేరుకున్న సింగూరు ప్రాజెక్టు పనుల ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక సంస్థలపై చంద్రబాబు ఒలకబోస్తున్న కపట ప్రేమను ఎండగట్టారు వైఎస్ విజయమ్మ. పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయంతో జగన్ కు బహుమతిగా ఇవ్వాలని ఆమె కార్యకర్తలను కోరారు. స్థానిక సంస్థలకు నిధులు, అధికారాలు అవసరం లేదన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని ఎద్దేవా చేశారు వైఎస్ విజయమ్మ. కోదాడలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నల్గొండ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పంచాయతీలపై చంద్రబాబు కపట ప్రేమను ఎండగట్టారు. పంచాయతీ నిధుల్ని కూడా పక్కకు మళ్లించిన ఘనత చంద్రబాబుదేనని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మనసులో మాట రాసుకోవడం జరిగింది. స్థానిక సమస్యలకు నిధులు, విధులు అవసరం లేదు, అధికారాలు ఇవ్వాల్సిన పని లేదని చెప్పడం జరిగింది. 2001లో ఆయన ఘోర పరాజయం పొందడం కూడా జరిగింది. 9 ఏళ్ల పరిపాలనలో 2000 కోట్ల రూపాయల చంద్రబాబు నాయుడు నిధులు పక్కకు మళ్లించడం కూడా జరిగింది. అదే రాజశేఖర రెడ్డి గారు స్థానిక సమస్యలకు వచ్చేటప్పటికి ఆయన నిధులు, విధులు కూడా కేటాయించారు. మంచినీరు, విద్య, వైద్యం కూడా అందింపజేయడం కోసం నిధులు కేటాయించారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో ఎలక్ట్ అయిన వాళ్లకు, సర్పంచులకు, ఉప సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలు కల్పించడం జరిగింది. ప్రోటోకాల్ పెట్టడం జరిగింది. కౌన్సిల్కి ఎన్నికయ్యేదానికి అవకాశం కల్పించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయభేరి మోగించడం ద్వారా జగన్ కు గెలుపు బహుమతి అందించాలని కార్యకర్తలను కోరారు విజయమ్మ. పంచాయతీ తీర్పుతో అధికార పార్టీ గుండెల్లో గుబులు పుట్టించాలని పిలుపునిచ్చారు. బెయిల్ రాకుండా జగన్ ను అడ్డుకున్నా జనం ఆయన వెంటే ఉన్నారని, ఓటు హక్కుతో తీర్పునివ్వాలని కోరారు. ఖమ్మం జిల్లా కార్యకర్తల సమావేశంలో విజయమ్మ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. పార్టీకి దశ దిశ నిర్దేశం చెప్తూ ప్రతి నిమిషం కూడా మీ గురించే ఆలోచన చేస్తున్న జగన్ బాబుకు ఈరోజు ఏదైతే మరి పంచాయతీ ఎన్నికల నుంచి మరి సార్వత్రిక ఎన్నికలు కూడా తొందరలో రానై ఉంటున్నాయి, నవంబర్ డిసెంబర్లోనే వస్తాయని కూడా అంటున్నారు అందరూ. కాబట్టి ప్రతి ఎన్నికలో కూడా పంచాయతీలో మరి ప్రతి పంచాయతీల మీద కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలని, జగన్ బాబుకు మీరు బహుమానంగా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను. ఆయనకు పంచాయతీలకు సంబంధించిన ఆమె వివరించిన పలు గణాంకాలు కూడా కార్యకర్తల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.